అరే బామర్ది నాది 10 రూపాయలు ఉందిరా. ఆ 10 రూపాయలు ఉంటే పెరి పెరి పన్నీర్ టిక్కా పిజ్జా తినాలని ఉంది. 10 రూపాయలకి ఏ పిజ్జాలు రావమ్మా. నాకు తెలియదు, నాకు తినాలని ఉంది. ఫోన్ పే లో చూస్తాను ఎంత ఉందో. చూడు చూడు ఎంత ఉందో చూడు. ఎంత ఉంది? నీ పన్నీర్ టిక్కా ఆర్డర్ చేసాను, డబ్బులు ఉన్నాయిలే. ఆర్డర్ ఇచ్చే భయ్యా ఒక పన్నీర్ టిక్కా పిజ్జా ఇచ్చే. ఆర్డర్ ఇవ్వగానే పిజ్జాని అయితే ఇలా రెడీ చేస్తున్నారు అనమాట. పిజ్జా రెడీ చేసి మా బామ్మర్ది గారి చేతిలో అయితే పెట్టారనమాట. ఈ పిజ్జా నాదే. మెల్లగా. పిజ్జా అయితే చూడడానికి చాలా యూనిక్ గా ఉంది. మా ఓడు రౌండ్ పిజ్జా ఆర్డర్ చేయకుండా స్ట్రైట్ పిజ్జా ఆర్డర్ చేశాడు అనమాట. ఓ చీజ్ ఎంత వచ్చేస్తుందో. ఇలా చీజ్ ఎక్కువ ఉన్న పిజ్జాని మాత్రం తినకండి, హెల్త్ మంచిది కాదు. కానీ టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అరే బాబు నాకు కూడా పీస్ పెట్టు. ఓ అవును కదా, తీసుకో నువ్వు కూడా తిను. తీసుకో పీసు. తిన్నాం అయిపోయిందా? రామ్ చరణ్ పెద్ద మూవీలోని చిక్రీ సాంగ్ లో ఉంది పిజ్జా. మా వాడు ఫోన్ పే కూడా చేస్తాడు అనమాట. వాడిని అలా ఇంటికి పంపించి నేను అయితే షాప్ కి వచ్చేసాను. ప్రెజెంట్ అయితే ఒక కస్టమర్ 11 చికెన్ రోల్ అడిగారు అనమాట. సీరియస్ గా రోల్స్ అన్ని కూడా నీట్ గా పంపించి పామిన్ రోట్లో మూత మీద తీసుకొని వేడి పెనం మీద అటు ఇటు బాగా రోటీలు కాల్చేశాను. ఈ కార్తీక మాసాలు కాదు గానీ మా షాప్ అంతా ఖాళీగా ఉంది, బిజినెస్ ఏం జరగట్లే. దీన్ని మా ఊర్లో ఉల్లిగడ్డ అని అంటారు, అండ్ హిందీలో ప్యాజ్ అని అంటారు, తమిళ్లో ఆనియన్ అని అంటారు. సరే ఉంటానండి, లైక్ చేసుకోండి, బాయ్ బాయ్.